రెండు పదాలు ఉపయోగించాడు పతంజలి. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల ఆ చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. కనుక ఎంత కీవర్డ్స్ చూడండి, అభ్యాసము, వైరాగ్యము. ఎలాగైతే పతంజలి ద్వారా మనం అభ్యాసం, వైరాగ్యం కోసం వచ్చామో, భగవద్గీతలో కూడా ఈ రెండు పదాలు వస్తాయి. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఓ కృష్ణ, నా మనసు ఎంతో చంచలంగా ఉంది, ఎక్కడెక్కడికో పోతోంది, దాన్ని నియంత్రించడం, ఈ గాలిని నియంత్రించడం ఎంత కష్టం, అంత కష్టం కదా కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఇది అర్జున ఉవాచ. చంచలం హి మనః, ఈ మనసు బాగా చంచలమైనది కదా కృష్ణ, ప్రమాదమైనది, బలవంతమైనది, దృఢమైనది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం, దాని యొక్క నిగ్రహాన్ని నేను ఏమనుకుంటున్నానంటే, తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఈ గాలిని ఎలా బంధించడం ఎంత కష్టమో, ఈ వాయువుని బంధించడం ఎలా కష్టమో అంత కష్టం నేను అనుకుంటున్నాను కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఎంతో కష్టం కదా కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు జవాబు ఇప్పించాడు. మళ్ళీ ఈ రెండు విషయాల దగ్గరికి వచ్చాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబాహువా, నువ్వు చెప్పింది నిజము, యథార్థము, అసంశయం, ఇంకా డౌట్ లేదు, సంశయం లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, మనసు దుర్నిగ్రహమైనది, చంచలమైనది. ఒప్పుకుంటున్నాడు, అర్జునుడు చెప్పిన దానికి కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు. కానీ అన్నాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కానీ ఓ కుంతీపుత్రుడా, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అది సాధింపబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ అవే రెండు పదాలు వచ్చాయి, అభ్యాసము, వైరాగ్యము. పతంజలియంలో వచ్చింది, మళ్ళీ భగవద్గీతలో వచ్చింది.